సూర్య శ్వాస ఎవరు అర్థం చేసుకోలేని ఒక బాలుడు మరి ఒక మహాయోధుడు ఆముజాన్ కూడా ఎప్పటికీ మరువలేని వీరుడు. నిశ్శబ్దమైన ఇంత చీకటిలో ఒక శిశువు జన్మించడు. మౌనంగా నుదుటిపై మచ్చ, కళ్ళలో తేజసు. కానీ అందరూ అనుకున్నారు వాడు బలహీనుడని. యోరీచి సుగికుని మాట్లాడకుండానే ఈ ప్రపంచాన్ని చూశాడు. గుండెల్లో బాధను ఒంటరిగా మోసాడు. అన్న పక్కన కాసేపు ఉండాలని ఆశపడ్డాడు. కానీ విధి అతడిని దూరం తీసుకెళ్ళిందే. మిచికాట్సు సుగికుని చేతిలో కత్తి పట్టి పెరిగాడు. గొప్ప సమురాయ్ అవ్వాలని కలలు కన్నాడు. కానీ ఒక్క రోజు అంతా మారిపోయింది. యోరీచి ఆ కత్తిని తాకిన క్షణంలో ఒకటే దెబ్బకు గాలి ముక్కలైపోయింది. ఆ కత్తి వేగానికి అందరి గుండెలు ఆగిపోయాయి. సూర్య శ్వాస ఒక వెలుగులా ఉదయించింది. అన్న గుండెల్లో అసూయ అగ్నిల రగిలింది. రాత్రి మారింది, దారులు వేరయ్యాయి. ఒకప్పుడు కలిసి ఉన్న ఇద్దరు సోదరులు ఇప్పుడు శత్రువులయ్యారు. సూర్య శ్వాస ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళ్ళింది. చంద్రుడి వెలుగు కూడా దాని ముందు వెలవెలబోయింది. ఒక సోదరుడు సూర్యుడిలా ప్రకాశిస్తే మరొకడు చీకటిలో కలిసిపోయాడు. కాలాంతరంలో విధి ఇద్దరిని విరిచేసింది. ఒకరిని మనిషిగా మరొకరిని రాక్షసుడిగా మార్చేసింది. ఇన్ఫినిటీ రాత్రిలో ఈ రోజుకి ఆ ఇద్దరి కథ సజీవంగానే ఉంది. యోరీచి ఒక చిన్న సంసారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ, ప్రశాంతత నిండిన జీవితాన్ని ఆశించాడు. కానీ రాక్షసులు ఆ సంతోషాన్ని లాగేసుకున్నారు. అతని గుండెను ముక్కలు ముక్కలు చేశారు. ఆ తర్వాత ఒక రోజు చీకటి